మకర రాశి వాళ్లకు కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉంటున్నాయి గాక. ఆస్తి ఏదైనా రావాల్సినటువంటివి ఉంటే రావటం అనేటువంటిది ఉంటుంది. వాహన సౌఖ్యం అనేటువంటిది కూడా ఉన్నది. విద్యయందు చదువుకునేటువంటి విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతవరకు ధనలాభం, అనుకున్నంత ధనలాభము అనేటువంటిది ఉండదు, కానీ కొంతవరకు ధనలాభం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రయత్న కార్యక్రమాల యందు జయం, బాగా ప్రయత్నం చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి. ఏదో మొదలుపెట్టాము అవుతుందిలే అని అనుకుంటే కాదు, కొంచెం చాలా జాగ్రత్తగా 1-2 సార్లు వాటి మీదనే యుద్ధ ప్రాతిపదికన మనస్సు పెట్టి ఆ కార్యక్రమాలు ఏమైనాయి అనేటువంటిది 1-10 సార్లు ఆలోచన చేస్తే జరుగుతాయిగాక. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తన లేకుండా మృదువుగా మృదు మధుర భాషణ కనుక మాట్లాడినారు అంటే మీకు ఎక్కువగా పనులు జరుగుతాయి. ఏదంటే అది మాట్లాడితే మీరు దగ్గరి వరకు వచ్చినటువంటి పనులన్నీ కూడా పోగొట్టుకునేటువంటి వాళ్ళు అవుతారుగాక. దానివలన అగౌరవము, విలువ తక్కువ పడడము, మాట అనిపించుకోవడము లాంటివి కూడా ఉండవచ్చును. అందుకని సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తగానే మాట్లాడతారు. అయినా ఆచితూచి అనుకూలవంతముగా మాట్లాడితే మేలు జరుగుతుంది. మానసికమైనటువంటి ఆందోళనలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అందుకని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్తున్నాను కదా. మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది గాక. సరే, కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. మీరు బలవంతముగా ఏదైనా సరే ఈ పని నాకు కావాలి అని అనుకున్నటువంటిది అది ఖచ్చితంగా అయి తీరుతుంది గాక. అందులో సందేహం ఏమీ లేదు. కుటుంబం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు కొంచెం యోగవంతముగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, తప్పులేదు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు తప్పకుండా. ఈ మాసంలో శుభకార్యాలకు సంబంధించినటువంటిది ఒక దారి మీరు ఏర్పరచుకోవడం లాంటివి జరుగుతాయి. ఇక అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా వరకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది అనేటువంటి భావన తెలియజేస్తూ జయోస్తు.